అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మృగశిర కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సంవత్సరంలో మృగశిర కార్తె జూన్ 8న వచ్చింది కాబట్టి మృగశిర కార్తె యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున ప్రత్యేకంగా చేపలను ఎందుకు తింటారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో మృగశిర కార్తెక విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోడ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ మృగశిర కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు. ఈ మృగశిర కార్తె ఎలా వచ్చింది, ఎలా ప్రారంభమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. అనగా చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటారు. ఈ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తీకకు ఆ పేరు పెడతారు. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం ముగిసిన నక్షత్రానికి చేరువలో చంద్రంలో ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. ఎలా జరుపుకోవాలి అంటే మృగశిర కార్తె మొదటి రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మోగం మొరుగు మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుంది అని పెద్దలు చెబుతారు. అలాగే మూగస్తుల కార్తె ప్రారంభం రోజున చేపలు ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం. పురాణ ప్రాశస్త్యం పైననుడు ముగిసిన కాంతి రోజునే తన శిష్యుడైన యాదవ ఉపనిషత్తులు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణి దేవుని ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ప్రాధాన్యత అనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది. తొలకరి జిల్లులు అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించి పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ముగిసిన కార్తె అనంతరం తేజస్సు అధికమవుతాయని జీవకోడని ప్రాచీన వైద్యులు తన గ్రంథాల్లో వివరించాడు. బత్తిన సోదరులు పంపిణీ చేస్తూ వస్తున్నారు. అస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత రోగాలు నివారణకు ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని తయారు చేసే రహస్యం బోధించారు. అది ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున రోగులకు ఇవ్వాలని ఆ ఋషి తెలిపారట. నాటి నుంచి నేటి వరకు 175 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ చేప మందు పంపిణీ జరుగుతూ వస్తుంది. ఇతను చనిపోకుండా అనేక వర్గాలు కలిగి ఉండడం చేత ఇంద్రుడు సముద్రంలో నుండి వచ్చే నురుగుల ఆయుధంగా చేసి చంపేస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని